ఒక్కొక్కసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న మిస్టేక్‌లు, చిన్న చిన్న పాపాలు అవన్నీ కూడా యేసయ్యకు మనకు అడ్డుగా నిలిచిపోతాయి. అయితే వాటిని మనము సరిచేసుకోవడానికి మనం ఏ రీతిగా అడగాలంటే, దేవా నా జీవితాన్ని నీ చిత్తానికి అప్పగిస్తున్నాను. నా కుటుంబాన్ని నీ చిత్తానికి అప్పగిస్తున్నానని మనం ఎప్పుడైతే ఆయన దృష్టిలో మనం ప్రార్థించేవారిగా ఉంటామో, అప్పుడు మన జీవితాలు చక్కబడే విధంగా ఉంటాయి. కానీ మనలో ఉన్న ఈ మిస్టేక్‌ని మనం సరిచేసుకోకుండగా, మనము సరిగా లోకానుసారంగానే ఉంటే, దేవునికి మనకు అవి అడ్డుగా నిలిచిపోతాయి. యేసయ్య మన ప్రార్థన ఆలకించాలనుకుంటూ ఉంటాడు. మనం చేసే ప్రతి మాట ఆయన వినాలనుకుంటూ ఉంటాడు. కానీ ఆయనకు ఆయాసకరమైన విషయాలలో మనం మునిగిపోతూ, ఆయనకు మనకు ఈ పాపాలని అడ్డుగా పెట్టుకొని, మనము ఆయనకి దూరమైపోతూ ఉంటాం. కానీ ఆయన ఎప్పుడూ మనల్ని ఆశీర్వదించి సహాయం చేయాలనే చూస్తాడు. అదే యేసయ్య ప్రేమ.